కళాకారులకు, కళలని పోషించే ఔత్సాహికులకు, కళాభిమానులకు అందరికీ కూడా నా శుభ అభివందనాలు. వాసు యాదవ్, మిరియం, ఒంగోలు. నిన్న జరిగిన త్యాగరాయ గాన సభ చిక్కడపల్లి జూన్ 25వ తేదీన జరిగిన కార్యక్రమంలో మన సరస్వతి పుత్రుడు, సంగీత సమ్రాట్, సంగీత కళారత్న తన 36 సంవత్సరాలు సంగీతాన్ని, సరస్వతిని నమ్మి 36 సంవత్సరాలు నిరంతరంగా సంగీతంలో ఉన్నటువంటి శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు, నేను 1989లో ఆర్మీలో జాయిన్ అయ్యాను. 30 సంవత్సరాలు నిరంతరంగా నేను కూడా దేశానికి సేవ చేశాను. అలాగే మన శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు, సరస్వతి పుత్రుడు, 36 సంవత్సరాల కళని నమ్మి, సంగీతాన్ని నమ్మి అందులో సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు ఇస్తూ ప్రజలని ఆనందింపజేస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో నిన్న జరిగినటువంటి త్యాగరాయ గాన సభలో చిక్కడపల్లిలో జూన్ 25వ తేదీన ఆయన ఆధ్వర్యంలో, ఆయనే అంటే కీర్తనలు, సంగీతము అంతా ఆయన కర్తగా అంతా చూసుకుంటూ ఆయన నిన్న కార్యక్రమం అంతా నిర్వహించి ఎన్నో కీర్తనలు పాడాడు. మీ అందరికీ తెలుసు. నేను చెప్పాను ఆయన చిరపరిచితుడు అని మీ అందరికీ చెప్పాను. యూట్యూబ్లో చాలా ఆయన వీడియోస్ ఉన్నాయి. కంఠం నేను చెప్పాను చాలా మధురం, ఆయన గానం అమృతం అని చెప్పాను. సో అలాంటి కళాకారుడిని గుర్తించటం మన అందరి బాధ్యత. ఈరోజు సమాజంలో మీ అందరికీ తెలుసు, ఈ యువత ఈరోజు పబ్బులు, రెస్టారెంట్లు, సోషల్ మీడియాలో విపరీతంగా లీనమై ఉంది. ఇది మన భారతీయ సంస్కృతికి ఒక పెద్ద సవాల్. అంటే యువతని మళ్ళీ ధర్మపథంలోకి, ధర్మబద్ధంగా దైవచింతన, ధర్మచింతనలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది, ముఖ్యంగా తల్లిదండ్రుల మీద. ఎందుకు అంటే తల్లి అంటే మొదటి గురువు. ఆమె అతనిని శిక్షించిన, బోధించిన ఆమెదే బాధ్యత. కాబట్టి ఈరోజు భరత వంశంలో, ఈ భరతఖండంలో యువత అంటే దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. యువతని కాపాడుకోవాల్సిన మన అందరి మీద ఈ బాధ్యత ఉంది. అలాంటప్పుడు ఏంటి, ఎలా చేయాలి, యువతకి ఏం చెప్పాలి అంటే, మన ఛత్రపతి శివాజీ మహారాజ్కి వాళ్ళ అమ్మగారు చెప్పినటువంటి బోధనలు చాలా అవసరం. తల్లి ఈరోజు నేను వాళ్ళని ఏమీ చెప్పలేకపోతున్నాను, నా చేయి దాటిపోయారు, నేను చెప్తే వినటం లేదు అంటే చాలా బాధాకరమైన విషయం. దానన్నిటికీ కారణం ఏంటంటే ఈరోజు వస్తున్న సోషల్ మీడియా, పబ్బులు, రెస్టారెంట్లు, మందు, ఓకే, ఇవన్నీ కూడా చిన్న వయసులో వాళ్ళు వీటికి అలవాటు పడటం, భక్తి చింతన, దైవ చింతన లేకపోవటం వీటికి కారణాలు. కాబట్టి నేను మీ అందరికీ విన్నవించుకునేది ఏంటి అంటే, ఇలాంటి కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినా కూడా భక్తి, పాత రోజుల్లో జరిగే గాన కచేరీలు, భక్తి భజనలు, కీర్తనలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలు, కళాకారులు కళల్ని పోషించాలి. మనము అందరం కూడా కళాకారుల్ని గౌరవించాలి, కళల్ని పోషించాలి. అప్పుడే యువత ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న అప్పుడు మనము ఉత్సాహంగా, ఎంతో ఇష్టంగా మన పిల్లల్ని సకుటుంబ సపరివారంగా ఆ కార్యక్రమాలకి తీసుకొని రావాలి. యువత రానంటారు. వాళ్ళ మూలాలు, మన మూలాలు ఇవి, మన భారతీయ సంస్కృతికి మూలాలు ఇవి అని వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళు సినిమా అంటే ఇష్టపడి ఎక్కువ వెళ్తూ ఉన్నారు. మీకు తెలుసు ఈరోజు సినిమా అంటే
ఎలా ఉందనేది. హింస, అందులో సందేశాత్మకంగా ఏదీ లేదు, అంతా వ్యాపారంగానే జరుగుతూ ఉంది. సో నిన్న జరిగిన సభలో, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో మన సరస్వతి పుత్రుడు శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆయన చేసిన కీర్తనలు, ఆయన పాడినటువంటి అమృతమైనటువంటి కీర్తనలు, భజనలు మీ అందరూ ఆస్వాదించి ఉంటారు. చాలా సంతోషము. మీకు ఇంకా ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఎంతోమంది వాగ్గేయకారులు, పోతే భాగవత ఉత్తములు రాసిన కీర్తనలు, ఆయన మరుగున పడ్డ ఆ కీర్తనలు తీసుకొని వెలుగులోకి తెచ్చి తన కంపోజిషన్లో మ్యూజిక్ కంపోజ్ చేసి పాడారు. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు రాసిన కీర్తనలు మరుగున పడి ఉన్నాయి. అందులో కూడా పాపం ఆయన చేతికి కొన్నే దొరికాయి. ఆ దొరికిన వాటిని ఆయనే కంపోజ్ చేసి పాడారు. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఆనందకరమైన విషయం. అలాంటి సభలో నిన్న మిత్రుడు, సోదరుడు అయినటువంటి శ్రీ యదువంశీ రవిప్రకాష్ యాదవ్ గారికి సన్మానం జరగటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ నందగోకులం భజన జామింగ్స్ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారి ఆయన కార్యక్రమంలో సోదరుడికి ఆయన చేసిన సేవలకి, సమాజంలో ఒక న్యాయ వృత్తిలో ఎంతోమందికి న్యాయ సలహాలు ఇస్తూ, పేద విద్యార్థులకి, కరోనాలో అమ్మా నాన్నని కోల్పోయిన పేద విద్యార్థులకి సహాయ సహకారాలు విద్య కోసం ఇస్తూ, గోశాలలకి అండగా నిలబడుతూ, సమాజంలో వివాహాలు అనే ఒక పవిత్ర కార్యక్రమాన్ని తన యాదవ పెళ్ళిళ్ళు గ్రూపుల ద్వారా ఎన్నో వివాహాలు చేసినటువంటి శ్రీ యదువంశీ రవిప్రకాష్ యాదవ్ గారికి నిన్న సన్మానం జరగటం, అది కూడా మన శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారి ఈ నందగోకులం భజన్ జామింగ్స్ కార్యక్రమంలో జరగటం అనేది పెద్దల చేతుల మీదుగా చాలా సంతోషకరమైన విషయం. ఇది చాలా సంతోషము. నేను ఎందుకు ఈ ఆనందాన్ని మీకు అందరితో పంచుకోవాల్సి వస్తుంది అంటే, శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారు నేను చెప్పినట్టుగా సరస్వతి పుత్రుడు. అలాంటి కళాకారులు ఏ ప్రోగ్రాం చేసినా, అలాంటి ఎంతోమంది కళాకారులు ఉన్నారు భరతఖండంలో. సో ఆ కళాకారుల్ని మనము కాపాడుకోవాలి. ఆ మహానుభావులు, వాళ్ళు భాగవత ఉత్తములు. సంగీత లక్ష్మి మహాతల్లి, మీకు తెలుసు, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి రూపిణి అయినటువంటి అఖండ కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఆదిశక్తి. అష్టలక్ష్మిలు అంటే, అష్టలక్ష్మిలో ముఖ్యమైనటువంటి ఆర్థిక లక్ష్మి లేకుండా చాలామంది కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. కళలను నమ్మి వాళ్ళు మొత్తం జీవితం అంతా త్యాగం చేశారు. అష్టలక్ష్ముల్లో ముఖ్యమైనటువంటి ఆర్థిక లక్ష్మి వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకనంటే మనం కళల్ని మనం ప్రోత్సహించాం. ఇక ముందు మీ అందరినీ కూడా ఒక వర్గ విభేదన లేకుండా, వివక్ష లేకుండా, ఈ వర్గము ఆ వర్గం అనే సంబంధం లేకుండా కళల్ని మీరందరూ కూడా పోషిస్తారని నేను నమ్ముతూ, పోషించాలి, అది అవసరం ఈ రోజుల్లో మనకి. ఎందుకు అంటే, నేను చెప్పినట్టుగా యువతను కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలకు మనం వాళ్ళని తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు మన మూలాలు ఇవి, భరతఖండము, భారతీయ సంస్కృతి ఇది అని వాళ్ళు తెలుసుకుంటారు. మీరు తీసుకురానంత వరకు వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాలు, ఈరోజు మీకు తెలుసు, ఈరోజు ఈ మాయా ప్రపంచంలో ఎన్నో వాళ్ళని దుష్ట శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ దుష్ట శక్తుల నుంచి మనము తన్మయత్వం, భక్తితత్వం, కృష్ణతత్వం, ఇలాంటి భజనలు, కీర్తనలు, ఎన్నో కార్యక్రమాలు మీకు తెలిసిన ఎన్నో ఉన్నాయి. అవన్నీ మరుగున పడి ఉన్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద డ్రామా కంపెనీలు ఉండేవి, ఓకే, బుర్ర కథలు ఉన్నాయి,
తోలుబొమ్మలాటలు ఉన్నాయి. పోతే ఇలాంటి భజన కీర్తనలు కచేరీలు జరుగుతూ ఉండేవి. ఇలాంటివి జరగాలి ముందు ముందు, మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ మనకి కళలకు రావాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీ ఎర్రగొల్ల శ్రీనివాస్ యాదవ్ గారికి సంగీత సమ్రాట్, కళామ తల్లి, ముద్దుబిడ్డ, సరస్వతి పుత్రుడు, ఆయనకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. పోతే ఆయన కార్యక్రమం నిరంతరంగా విజయవంతంగా జరగటం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. ఒక చిన్న బాధ నాకున్నింది, ఎందుకంటే నేను రావాలనుకున్నాను ఆ కార్యక్రమానికి, తప్పనిసరిగా రాలేకపోయాను. సరే, తల్లి ఏదో ఒక రోజు నన్ను ఆ సరస్వతి పుత్రుడి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమె ఆజ్ఞ ఏదో ఒక రోజు నన్ను కూడా ఆ కార్యక్రమంలో భాగస్థుడిగా చేస్తుంది. ముందు మిమ్మల్ని అందరినీ కోరేది, ఇక ముందు జరిగే ఏ కార్యక్రమాలైనా కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఇలాంటి భరతఖండంలో జరిగే ఏ కార్యక్రమమైనా కూడా మన అందరి సహకారం ఇలాంటి వాటికి ఉండాలని నేను మీ అందరితో సహృదయంతో విన్నవించుకుంటూ ఉన్నాను. జై హింద్.